హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పూరీలోకి ఎప్పుడూ చేసుకునే కర్రీ కాకుండా ఈసారి ఈ కర్రీ ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఈ కర్రీని మనం కుక్కర్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పూరీలోకే కాకుండా చపాతీలోకి కూడా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పూరీ కర్రీ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. కొబ్బరి పేస్ట్ను ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చిన్న దాల్చిన చెక్క, 2 యాలుకలు, 3 లవంగాలు, రాతి పువ్వు చిన్నది 1 వేసుకోవాలి. ఈ కర్రీ మొత్తానికి మంచి ఫ్లేవర్ ఇచ్చేది రాతి పువ్వు, దాన్ని స్కిప్ చేయకండి. తరువాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా బాగా వేగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. టమాటా ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత అందులో 2 మీడియం సైజ్ బంగాళదుంపలను పైన పొట్టు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఆలూను 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో ముందుగా మిక్సీ వేసుకున్న కొబ్బరి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మసాలాలోని ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. మసాలా వేగిపోయి ఆయిల్ ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీ వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను ఫ్రోజన్ బఠానీ వాడుతున్నాను. మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే ఉల్లిపాయలతో పాటే వేసుకొని ఫ్రై చేసుకోండి. తరువాత 1 గ్లాసు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. నీళ్లను కొంచెం ఎక్కువగానే పోసుకోవాలి, అడుగు పట్టకుండా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత కర్రీని అడుగు నుంచి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అందులో అరగట్ట కొత్తిమీర, పుదీనా తరుగు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీ మనకు పూరీలోకే కాకుండా చపాతీలో కూడా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో 1/2 టీ స్పూన్ కసూరి మేతి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా పూరీ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని పూరీతో సర్వ్ చేసుకుంటే రెగ్యులర్గా తినేదానికన్నా కూడా 2 పూరీలు ఎక్కువగానే తింటాము. టేస్ట్ అంత బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే పూరీ కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.